హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా క్యారెట్ జ్యూస్‌ని ఎలా చేసుకోవాలో, అలాగే ఈ మిక్సీ గురించి మొత్తం కూడా వివరిస్తానండి. చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ మిక్సీనైతే తీసుకోవడానికైతే ట్రై చేయండి. అలాగే పిల్లలు క్యారెట్స్ తినని వాళ్ళైతే వాళ్ళు చక్కగా మనం ఇలా జ్యూస్ చేసిస్తే తాగుతారండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కింద సెట్ మొత్తం ఇలా ఉంటుంది మనకు. దీన్ని మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ కొన్ని పార్ట్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా మనము 1 బై 1 ఒక 3, 4 సెట్స్ అయితే ఉంటాయి. ఇదొచ్చేసి మనకి ఇలా సైడ్‌కి పెట్టేసేయాలి. అంటే క్యారెట్ తురుము అనేది ఉంటుంది కదా! జ్యూస్ మొత్తం అయిన తర్వాత క్యారెట్ తురుము అందులోనే ఆటోమేటిక్‌గా పడిపోతుంది. మళ్ళీ పైన వచ్చేసి ఇది ఇలా పెట్టేస్తే సరిపోతుందండి. అంతే ఈ 3 సెట్స్ పెట్టేసామనుకోండి కరెక్ట్‌గా ఫిక్స్ చేయాలి. తర్వాత ఈ సైడ్‌లకి ఇలా పెట్టేస్తే మనకు సెట్ అయిపోతుంది. తర్వాత మనము క్యారెట్స్‌ని అంటే ఇవి కొంచెం దొడ్డు క్యారెట్స్ అండి. ఈ క్యారెట్స్‌ని ఏమంటారో నాకైతే తెలవది. అప్‌డేట్ క్యారెట్స్ కావచ్చు. అయితే ఇవి తీసేసుకొని ఫస్ట్ పొట్టు తీసేసి ఇలా హాఫ్‌కి కట్ చేసుకోవాలి. కట్ చేసేసి చక్కగా మనకు ఇక్కడ సైడ్ ఏమో ఒక చిన్న గిన్నె లాంటిది పెట్టేసామనుకోండి మొత్తం ఆటోమేటిక్‌గా పడిపోతుంది. అయితే మనకి ఆ తురుమనేది వెనక సైడ్ పడిపోతది. చాలా ఈజీగా ఉంటుంది. వడకట్టాల్సిన అవసరం కూడా లేదండి. పిల్లలు క్యారెట్స్ తినని వాళ్ళైతే ఒకవేళ పెద్దవాళ్ళు కూడా తినలేకపోతూ ఉంటాం. అన్నన్ని క్యారెట్స్ తినలేం కాబట్టి ఇవొచ్చేసి కేజీ క్యారెట్స్ అండి. ఫ్రెష్ క్యారెట్స్ అయితే ఎక్కువ జ్యూస్ అనేది వస్తుంది. కొంచెం వాడిపోయినట్టుగా ఉంటే మాత్రం కొంచెం తక్కువొస్తుంది జ్యూస్ అనేది. ఇక్కడ సైడ్ ఆటోమేటిక్‌గా అది పడిపోతూ ఉంటుందండి. తురుమనేది వెనక సైడ్ పడిపోతూ ఉంటుంది. మనకైతే చిన్న ముంత నిండా వచ్చింది. ఇలా మనము 3 నంబర్స్ అనేటివి ఉంటాయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.